లో ఒక సక్సెస్ వచ్చిన తర్వాత లేదంటే సక్సెస్‌కి రాకముందు ఒక జర్నీ కొంతమంది స్టార్ట్ చేస్తూ ఉంటారు. మ్యూచువల్‌గానే వెళ్తారు. కొద్ది రోజుల తర్వాత అది తెలియకుండానే బ్లేమ్ గేమ్ కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఒకళ్ళకి సక్సెస్ వచ్చిన తర్వాత. 'హనీ రోజ్' విషయంలో జరిగిందేంటి? అంటే జనరల్‌గా రకరకాల కథనాలు చూస్తూ ఉన్నాము. అండ్ అది చాలా పెద్దగా అయినట్లు కూడా తెలుస్తోంది. 'హనీ రోజ్' పరిచయం చేయాల్సిన పేరే. పరిచయం అక్కర్లేని పేరైతే కాదు. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకి 'వీరసింహారెడ్డి' అన్నటువంటి సినిమాలో బాలకృష్ణ గారు సరసన నటించినటువంటి ఒక నటి అంటే గుర్తుపడతారు. ఈమె ఇప్పుడు కాదు 2015 నుంచి కూడా తెలుగు సినిమా రంగంలో ఫస్ట్ ఆలయం అని చెప్పి ఒక సినిమా ముఖ్యంగా ఆ టైంలో 'శివాజీ రాజా' గారితోటి చేసినటువంటి సినిమా ఆవిడ. అప్పటికి కూడా ప్రయత్నం చేశారు. తర్వాత 'గాలి బ్రదర్స్' అని ఒక సినిమాలో యాక్ట్ చేశారు. దాని తర్వాత చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని 'వీరసింహారెడ్డి' సినిమాతోటి ఆవిడ మరలా కొత్తగా కనిపించారు. అంటే బహుశా మనం చెప్పాలంటే 'వీరసింహారెడ్డి' బేసిక్ తీసుకోవచ్చు. 'హనీ రోజ్' అన్నటువంటి ఒక నటి ద్వారా. అయితే ఎవరి నటి? ఏమిటి ఈ మధ్య ఇటీవల కాలంలో ఆవిడ ఎందుకు ఈ ట్రోల్స్‌కి గురవ్వడం? ఆమె చేసినటువంటి పెద్ద విషయం ఏమిటి? అన్నది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నాగరాజు గారు. ప్రధానంగా ఇటీవల కాలంలో మీరన్నట్టుగా బ్లేమ్ గేమ్ అన్నది బాగా అలవాటైపోయింది. రకరకాలుగా చేస్తున్నారు వీళ్ళు. మన వీధిలో నుండి మ్యారేజ్ చేసుకుంటుండే వాళ్ళు కావచ్చు, లేకపోతే లివ్ ఇన్ రిలేషన్‌లో ఉన్నవాళ్ళు కావచ్చు. ఇక సెలబ్రిటీలకైతే క్వెషనే లేదు. వీళ్ళు ఏదో రకంగా ఉన్నంత కాలం వాళ్ళతో కరెక్ట్‌గా మెయింటైన్ చేసుకుంటారు. ఏదైనా తేడా కొడుతుంది, ఇక ఈయన పని అయిపోయింది అన్నటువంటి సందర్భంలో బ్లేమ్ గేమ్ ఆడడం మొదలుపెట్టి ఇక కంప్లీట్‌గా అతన్ని డీఫేమ్ చేయడం అందే ఒక పని కట్టుకొని చేస్తున్నటువంటి ఇటీవల కాలంలో 2024 అయితే చాలా కేసులు మనకు కనిపించాయి. మనం చాలా ఎపిసోడ్‌లు కూడా చేసాం. అందులో భాగంగానే మరొక కొత్త కేసు ఈ 'హనీ రోజ్' అన్నటువంటి హీరోయిన్ చేసినటువంటి 'హనీ ట్రాప్' అని చెప్పుకోవచ్చు. ఏమిటి ఈ కథా వివరాలకెళ్తే ఈమె బేసిక్‌గా మలయాళీ నటి. 1987లో పుట్టారు. అక్కడి నుంచి తన కెరీర్‌ని మెల్లగా స్టార్ట్ చేసుకున్నారు మలయాళ ఇండస్ట్రీ నుంచి. మలయాళ ఇండస్ట్రీలో స్టార్టింగ్‌లో అంటే 1995 ఆ టైంలో ఈవిడికి సరైన అంటే 1999, 2000 ఆ 2005 ఆ టైంలో ఈవిడికి అక్కడ సరైన అవకాశాలు లేకపోతే